దేశంలో 22 ఏళ్ల క్రితం ఓ మారుమూల గ్రామం పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిందే. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా సర్పంచ్ పదవిలో తన 2 ఏళ్ల పాలనపై రెఫరెండం పెట్టుకున్న నేత వార్తల్లో నిలిచారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఊరి అభివృద్ధికే ఖర్చు చేసి తెలంగాణ మట్టి మనిషిగా పేరు తెచ్చుకున్నారు వేనేపల్లి పాండురంగారావు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలంటే గ్రామాల్లో తగాదాలు, డబ్బు, మద్యం పంచుతూ రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ 22 సంవత్సరాల క్రితం దీనికే పూర్తి వ్యతిరేకంగా నాయకత్వం వహించారు పాండురంగారావు. 3 సార్లు పోటీ చేయమని ఒత్తిడి చేసిన పదవిని పట్టించుకోని వ్యక్తి ఎట్టకేలకు ప్రజలే చేతులు పట్టి 2001లో సర్పంచ్ నామినేషన్ వేయించారు. కాంగ్రెస్, సిపిఎం మద్దతుగా పాండురంగారావు అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. పాండురంగారావు ఎన్నికల ప్రచారానికి కేవలం 200 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంటింటికి ఒక కరపత్రం ఇస్తూ నేను పదవికి కాదు సేవకి వస్తున్నాను అంటూ ప్రచారం చేశారు. 2001లో ఎన్నికలప్పుడు వాస్తవానికి ఎవరైతే నా ప్రత్యర్థిగా ఉన్నాడో పుల్లారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన భారీ మెజార్టీతో గెలిచేవాడు కూడా. ఆయన వచ్చి స్వయంగా నన్ను అడిగిండు, మీరేమైనా పోటీ చేస్తారని. ప్రతిసారి అడిగినట్టు చేయననే చెప్పిన. మా ఊరి వాళ్ళందరూ వచ్చి నన్ను బలవంతంగా పోటీ చేయమన్నారు. అంటే అంత మానసికమైన ఘర్షణ ఉన్న సమయంలో నేను వాళ్ళను కాదని లేకపోయినా వాళ్ళే నామినేషన్ వేసిండ్రు. నేను నిజానికి నామినేషన్ వేసేదాకా కూడా నేను నామినేషన్ వేస్తున్నానే తెలియదు. ఏదో ఒక 4-5 వచ్చారు, అట్లా నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. సంతకం మాత్రం ఒక అన్యమనస్కంగానే చేసిన. గ్రామంలో అప్పట్లో 3800 ఓటర్లలో 3600 మంది పోలింగ్ కాగా 2800 ఓట్లు పాండురంగారావుకి వచ్చాయి. అభ్యర్థికి వచ్చినవి కేవలం 400 ఓట్లు మాత్రమే. అయితే పాండురంగారావు గెలిచిన తర్వాత ఊరిలో పూర్తి మద్యం నిషేధం, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు, బడిని వదిలేసిన పేద పిల్లలకు సొంత ఖర్చుతో చదువు, గ్రామ అభివృద్ధికి వ్యక్తిగత ఆస్తిని అమ్మి ఖర్చు చేశారు. నేను అట్లా స్ట్రక్చర్ రూపంలో అంటే ఏదో బిల్డింగ్లు కట్టడం ఇట్లాంటివి కాకుండా సామాజికమైన మార్పులు. అప్పట్లో బాల కార్మిక వ్యవస్థ ఉండేది, ఆడపిల్లల చదువులు ఉండేది, బాల్య వివాహాలు ఉండేది. తర్వాత నేను మొట్టమొదటిసారిగా గెలవంగానే చేసిన పని ఏంటంటే ప్రజలకు గుర్తింపు కార్డు ఇచ్చింది. అప్పటికి ఇంకా ఆధార్ కార్డు రాలే, ప్రభుత్వం కూడా అట్లాంటి ఆలోచన చేయలేదు. అది చాలా ఉపయోగపడ్డది. ఇట్లాంటి మన ఎయిడ్స్ ఉండేది, ఎయిడ్స్ పట్ల అవగాహన, సామాజిక పరమైన విషయాల పట్ల, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, మంచినీటి సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు గ్రామంలో బోర్లు వేయటం, మోటార్లు ఏర్పాటు చేయటం, సాగునీటి సమస్య ఉండేది. దానికోసం మట్టి రోడ్డు ఇట్లాంటివి చేయగలిగిన వాటిని చేయగలిగారు. 2 సంవత్సరాల పదవిలో పనులు ప్రారంభించారు. కానీ పదవికి కట్టుబడి కాకుండా పనికి కట్టుబడి ఉన్నానని నిరూపించడానికి 2003లో దేశ చరిత్రలో మొదటిసారి తన పాలనపై రెఫరెండం పెట్టుకున్నారు. బ్యాలెట్లపై నన్ను పదవిలో కొనసాగించాలా వద్దా అని అడిగాడు. 1710 మంది ఉండాలని, 70 మంది వద్దంటూ ఓటింగ్ లో పాల్గొన్నారు. అందరి ముందు ఫలితాలు ప్రకటించి పదవి గొప్పది కాదు, ప్రజల తీర్పే పెద్దదని మళ్లీ రుజువు చేశారు పాండురంగారావు. 2003లో 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల సందర్భంలో మిగతా 3 ఏళ్లకు నేను ఉండాలన్నా వద్దా, ఉండాలి, మిగతా కాలానికి సర్పంచ్గా నేను ఉండాలి అనేది ఒకటి, వద్దు అనేది ఒకటి ఆప్షన్ పెట్టి ఒక 70 మంది నాకు వ్యతిరేకంగా వేసారు. మిగతా 1710 అనుకూలంగా వచ్చినాయి. ఆ రెఫరెండం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. 2005లో జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా అందుకున్నారు పాండురంగారావు. పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పదవి కోసం కాకుండా సేవ కోసం వచ్చిన వ్యక్తిగా ప్రస్తుతం తనకు అవకాశం ఉన్న చోట ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు పాండురంగారావు. ఇప్పుడు కూడా సమాజం మారాలంటే నాయకులు మారాలి, ప్రజలు మారాలి అని నేటి తరానికి గుర్తు చేస్తున్నారు పాండురంగారావు. పదవి ఆకాంక్షతో, డబ్బు మీద అత్యాశతో రాజకీయాల్లోకి వస్తున్న రోజుల్లో పాండురంగారావు పదవులంటే ప్రజాసేవ మాత్రమే అనే విషయాన్ని రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు.